ఆయన మాట్లాడతాడు, ఏ మీకేం అమాయకంగా మాట్లాడబాకండి, విలేకరులు మీకేం చేత కాదు, మీకేం తెలియదు, ఫీజులన్నీ అలాగే ఉంటాయి, సీట్లు పెరుగుతాయి, ఫీజులు అలాగే ఉంటాయి అంట. ఎందుకు ఈ పాపం మాటలు? చిత్తూరులో అపోలో హాస్పిటల్లో ఎక్కడన్నా ఫీజులు లేకుండా వైద్యం జరుగుతుందా? లేదా సీట్లు ఫ్రీగా ఏమైనా ఇస్తున్నారా? 15,000 రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సంవత్సరానికి ఒక పిల్లోడు చదువుకుంటే ఫీజు, స్కానింగ్ ఫ్రీ, ఎంఆర్ఐ ఫ్రీ, రక్త పరీక్షల ఫ్రీ. మరి మీరు ఫ్రీగా చేస్తారా అని అడుగుతున్నాను. ఈ ఫ్రీగా ప్రైవేట్ వాడు చేస్తాడా? ఆఖరికి డయాలసిస్ చేసినా కూడా ఫ్రీయే కదా, వైద్యం ఫ్రీయే కదా. మరి ప్రైవేట్ వాడు చేస్తాడా? ఎందుకు చేస్తాడు? ఆఖరికి నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీ బసవతారకం హాస్పిటల్లో మీరు మీ బామ్మర్ది కలిసి హాస్పిటల్ నడుపుతున్నారు కదా, దాంట్లో 70% ఫ్రీగా చూడాలని చెప్పని మీరు గవర్నమెంట్ దగ్గర స్థలం ఫ్రీగా తీసుకున్నప్పుడు మీరు అగ్రిమెంట్ అయ్యారు. మీరు ఫ్రీగా ఎవరికన్నా ఒక్కడికన్నా మీరు చెప్పండి, పలానాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడికన్నా బసవతారకం హాస్పిటల్లో ఫ్రీగా పనిచేశారని చెప్పండి. ఎవరికి పనిచేశారు? హాస్పిటల్లోకి వెళ్ళగలరా? నేను చెప్తాను 70% ఇన్పేషెంట్లు ఫ్రీ అన్నాడు. అజమాయిషి ఇంతవరకు ఎవడు చూసినవాడు, ఎవడు పట్టించుకున్నవాడు, ఎవడు? ఎక్కడ జరిగిందా అని అడుగుతున్నాను. ఇవాళ జరగకపోగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, యూరియా వాడకం తగ్గిస్తే బస్తా 800కి ఇస్తా అంట. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడతాడు. ఏడాదిలో నేరాలు తగ్గాలి. చంద్రబాబు నాయుడు గారు, నేరాలు పెరుగుతూనే తప్పితే, నేరాలు ఘోరాలు పెరగటమే తప్పితే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా నేరాలు ఘోరాలు తగ్గినాయా అని అడుగుతున్నాను. ఆడపిల్లల మీద దాడులు, ఆడపిల్లల మీద హింస, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, ఆడపిల్లల్ని చెరబట్టి హత్య చేయటాలు మీరెక్కిన 19 మాసాలు 20 మాసాల్లో ఎంత పెరిగిపోయినాయి అనేది కనీసం మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను. ఎప్పుడు నిరంతరం ఏదో అన్న సామెతగా వండితే పక్కింటి వాళ్ళ కూర రుచిగా వండుతున్నట్టుగా మీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఆయన శాఖను గాలికి వదిలేస్తూ ఉంటాడు. ఉపాధి హామీలో 7-8 మాసాలుగా కూలీలకు డబ్బులు పడవు. అతను నోరెత్తడు, పట్టించుకోడు, సమీక్ష చేయడు. ఏదో పండగ అన్నాడు, ఏదో గ్రామ పండగ, గ్రామాల పండగ అని ఏదో చెప్పాడు. పల్లె పండగ, పల్లె పండగ. రోడ్లు వేసిన వాడికి ఎవడికన్నా బిల్లులు పడుతున్నాయా? ఎవడికి పండగ? మీకు పండగ, మీ ఎమ్మెల్యేలకు పండగ. 4%, 6%, 10% వసూలు చేసుకున్న మీ ఎమ్మెల్యేలకి పల్లె పండగ పండగ. కాంట్రాక్టర్లకు ఎవడికి పండగ? పనిచేసిన వాడికి ఎవడికి పండగ? ఆడికి బిల్లు లేరా? మీరు మీ శాఖను గాలికి వదిలేసి, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు హోమ్ డిపార్ట్మెంటు అది అక్కడేంటి, హోమ్ ఏంటి, ఈమెంటి అంటారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, భీమవరంలో అదుపు లేనటువంటి పేకాట్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, పోలీస్ వ్యవస్థ చెడిపోయిందని చెప్పారు. మరి చెడిపోతే మీరేం బాగు చేశారు? అంటే మీ భీమవరం ఎస్పీ గారు కూడా చెడిపోయినట్టే కదా. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా, ఏమన్నా చర్యలు తీసుకున్నారా భీమవరం పోలీసుల మీద? కంట్రోల్ చేశారా? పేకాట్లు ఎక్కడ నాగినయా? మీరెక్కిన దగ్గర నుంచి, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కిన దగ్గర నుంచి మొత్తం పేకాట సంబరాల్లాగా జరుగుతున్నాయి కదా. ఎక్కడన్నా పేకాట ఆగిందా?
మావుళ్ళు తీసుకున్నారు, స్టేషన్ మావుళ్ళు, ఎమ్మెల్యేల మావుళ్ళు, టీడీపీ కార్యకర్తల మావుళ్ళు, అంటే వార్డు ఇన్ఛార్జా, గ్రామం ఇన్ఛార్జా మావుళ్ళు. కేసులు కట్టాలంటే కూడా ఎమ్మెల్యే చెప్తే కానీ కేసులు కట్టినటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ ముందే చెప్పాడు కదా, ఏమన్నాడు, ఒక 4-5 జిల్లాల్లో రెవెన్యూ వ్యవస్థలో, అధికార యంత్రాంగంలో, పోలీసు వ్యవస్థలో రాజకీయ ప్రమేయం విపరీతంగా పెరిగిపోయింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండలేదని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడాడు కదా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడాడు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పని. అసలు పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉందా అసలు? స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్లకు కూడా ఒక దళితవాడలో, అంటే పట్టపగలు సమాజంలో నిర్భయంగా కుల వెలి జరిగిందంటే దాన్ని అడ్రస్ చేయటానికి కనీసం ఒక్క పాలకుడు కూడా వెళ్ళకపోవటం, మీరు కానీ, మీ అబ్బాయి కానీ, మీ డిప్యూటీ సీఎం కానీ, లేదా ఒక మంత్రి కానీ, హోంమంత్రి కానీ ఎవరన్నా అసలు దళితుల్ని వెలేయటమేంట్రా, మీకు పోయే కాలం వచ్చిందా అని ఒక్క రోజన్నా ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను. ఆడపిల్లని, ముక్కుపచ్చలారిన ఆడపిల్లని చెరిచి చిదిమేస్తే మీ పార్టీ ఓడు ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను. విలేకరుల్ని కాలు చేయి ఎరగొడితే మీరు ఎవరన్నా వెళ్ళారా, పట్టించుకున్నారా, కేసు కట్టారా? ఇవాళ అసలు ఏం చేస్తారు మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను పనిచేయనివ్వకుండా కేవలం మీ దుర్బుద్ధితో మీ కక్షలను తీర్చుకుంటానికి పోలీసు వ్యవస్థని, రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటారు.